డిస్కవరీ 125cc ఇది. బండి సెల్ఫ్ పోవడం లేదని వచ్చేసింది మన షాప్లోకి. అవడం లేదు, చూసారా, సెల్ఫ్ అవడం లేదు. సో దీనికి మనకు ప్రాబ్లం వచ్చేసి 3 ప్రాబ్లాలు ఉంటాయి దీనికి. ఏమేమంటే ఫస్ట్ సెల్ఫ్ చూసుకోవాలన్నమాట, డైరెక్ట్ వస్తుందా లేదా అని. మళ్ళీ పనిచేసి చూపిస్తా. ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఏంటంటే సెల్ఫ్ డైరెక్ట్ అవుతుందా లేదా అని ఇక్కడ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రెండింటిని ఉంది కదా, ఈ సెల్ఫ్ రిలే అంటారు, ఇక్కడ పెట్టుకోవాలి ఫస్ట్. ఇట్లా పెట్టి ఇట్లా ఆనిస్తే సరిపోతుంది. సో ప్రాబ్లం వచ్చేసి అర్థమైంది కదా, సెల్ఫ్ బాగానే ఉంది, ఈ 2 బాగానే ఉన్నాయండి. సెల్ఫ్ మోటార్ బాగానే ఉంది, సెల్ఫ్ రిలే బాగానే ఉంది. ప్రాబ్లం వచ్చేసి వైరింగ్ ప్రాబ్లం. వైరింగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చేవరకు ఇక్కడ వర్క్ చేస్తలేదు, సెల్ఫ్ దగ్గర హ్యాండ్ దగ్గర స్విచ్ పని చేస్తలేదు. సో దాన్ని రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ రిపేర్ చేయాలనో ఎలానో నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ 2 స్క్రూలు ఇప్పించుకోవాలా. ఫస్ట్ మేము చూపడం మర్చిపోయాను. ఇక్కడొకటి ఇక్కడొకటి ఉంటుంది, తీసేసుకోవాలి. రెండు స్క్రూలు ఇప్పేసుకోవాలా. దీన్ని పెట్టేసుకుంటాను. ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఇది 2 స్క్రూలు ఇప్పేసుకోవాలి. ఇది ఇప్పేసుకోవాలి. 2 స్క్రూలు ఇప్పితే ఇక్కడ ఉన్న సెల్ఫ్ స్విచ్ రిపేర్ చేయడానికి అవుతుంది. సో ఇప్పేసుకున్నాం. ఈ స్విచ్ 10 ఇవ్వాలి. స్విచ్ 10 తీసేసి ఇక్కడ స్విచ్ స్క్రూ తిప్పంగానే వచ్చేస్తుంది. ఇక్కడన్నా ఈ రస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్విచ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ స్విచ్ తీసేసుకొని ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రస్ట్ వచ్చేసింది. క్లీన్ చేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసేసుకొని నీట్గా. సో ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ క్లీన్ చేసేసుకొని మనం ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మిగతాదంతా అసెంబ్లీ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసిన తర్వాత ఇట్లా పెట్టేసేసుకోవాలి. అసెంబ్లీ చేసేస్తే అయిపోతుంది. అసెంబ్లీ చేసేసి మొత్తం ఫిట్టింగ్ చేసేసి సెల్ఫ్ స్టార్ట్ చేస్తే రెడీ అయిపోతుంది.
పని స్టార్ట్ చేద్దాం. వర్కింగ్ ఓకే.